జోన్ వాళ్ళ యుద్ధం ఆ జోన్ వాళ్ళు యుద్ధం చేయాలని వీళ్ళ ప్రతిపాదన. అంటే జోన్ 1 నుంచి జోన్ 2కి రావటానికి 21 కిలోమీటర్లు నడుస్తుంది. అంటే మూసి మొదలైన దగ్గర 21 కిలోమీటర్లలో ఉండేటటువంటి ప్రజల లెక్క ఎంత, ఎన్ని కాలనీలు ఉన్నాయి, ఒక ఎంప్లాయర్ లేదు, ఇంకా చాలా ఉన్నాయి. దీన్ని జోన్ 2 అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 2 పాయలుగా వచ్చేటటువంటి జోన్ 1లో ఒకటి ఉంటే, జోన్ 2లో గాంధీ సరోవర్ నుంచి పురాణాపూల్ వరకు 6 కిలోమీటర్లు ఉంది. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కనే నేను చెప్తున్నా, వాళ్ళు ఇచ్చిన మ్యాప్. తర్వాత పురాణాపూల్ నుంచి ఎంజీబీఎస్ వరకు 4 కిలోమీటర్లు ఉంది. ఎంజీబీఎస్ నుంచి ఉప్పల్ వరకు 8 కిలోమీటర్లు ఉంది. ఉప్పల్ నుంచి ఓఆర్ఆర్ అంటే ఆ చివరి వరకు ఉన్నటువంటి గౌరల్లు ఆ ప్రాంతం వరకు ఉన్నటువంటి దాంట్లో 16 కిలోమీటర్లు ఉంది. కూడా జోన్లుగా విడగొట్టేసి దీనికి ఏ రకమైనటువంటి వ్యవస్థాపరమైనటువంటి లేకుండా చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని చూస్తూ ఇప్పుడేమో ప్రజలు సహకరించండి, పెద్ద మనసు చేసుకోండి అని అంటున్నారు. ఎందుకు చేసుకోవాలి పెద్ద మనసు, ఎందుకు చేసుకోవాలని అడుగుతున్నాను. మీరు పెద్ద మనసు చేసుకోమంటే చేసుకోవడానికి ఇది మీ సొంత వ్యవహారం కాదు, ఇది తెలంగాణ నదికి సంబంధించినటువంటి వ్యవహారము. తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక జీవనదికి సంబంధించినటువంటి వ్యవహారము. ఆ నది చుట్టూ బతుకుతున్నటువంటి ప్రజల వ్యవహారము. వాళ్ళందరికీ కూడా దీని మీద హక్కు ఉన్నది. మీరు బ్యూటిఫికేషన్ పేరు మీద మాకు పౌడర్ జల్లాలని చూడకండి. బ్యూటిఫికేషన్ మీ గురువు గారు మొదలు పెట్టారు, వెళ్ళిపోయారు. ఆయన్ని సగౌరవంగా సాగనంపారు తెలంగాణ ప్రజలు. మీరు ఈ బ్యూటిఫికేషన్ రిజ్యువనేషన్ అని అంటే మీకు కూడా అంతే సగౌరవంగా సాగనంపే రోజులు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి, ప్రజల జీవనాధారాలతో ముడిపడి ఉన్నటువంటి ఏ ప్రాజెక్టుకైనా, పైగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు నిర్వాసితులు అవుతారని మీరే ఇంత స్పష్టంగా చెప్తూ జీరో వాల్యూ చేస్తామని చెప్తున్నప్పుడు దానికి తీసుకోవాల్సినటువంటి రూల్ ఆఫ్ లా ప్రకారం తీసుకోవాల్సినటువంటి మీరు ఎందుకని చెప్పి ఆ చర్యలు తీసుకోవడం లేదు. ఒక పక్కన ఎంఆర్డీసీఎల్కి బాధ్యత చెప్తారు, దానికి సంబంధించి ప్రశ్నలు అడిగితేనేమో మాకేం సంబంధం లేదు, ఇంకో దానికని చెప్పి ఎంఆర్ఓ లాంటి వాళ్ళు చెప్తారు. ఇది అంటే ప్రాజెక్టు గురించి ఎవరు ఏం మాట్లాడకూడదా? అంటే మీకొక్కరికే మూసీ గురించి తెలుసా? ఇక్కడున్న ప్రజలు ఎవరికి తెలియదా? మేము చిన్నప్పటి నుంచి మూసీ పక్కన పెరిగినటువంటి వాళ్ళమే. చాలా మంది మూసీని ఈత కొట్టినటువంటి వాళ్ళు ఇప్పటికీ బతికే ఉన్నారు. మూసీలో చేపలు పట్టినటువంటి వాళ్ళు ఇట్లా బతికే ఉన్నారు. కానీ మూసీని ఏదైతే ఉందో దాంట్లో అధికారానిదే ప్రధానమైనటువంటి పాత్ర, అధికారులదే ప్రధానమైనటువంటి పాత్ర. ప్రభుత్వ యంత్రాంగం ఎంత దుర్మార్గంగా చేస్తోంది అనడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఒక సజీవమైనటువంటి నదిని, ఒక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ చేసినటువంటి నదిని నిజాం కాలంలో దాన్ని ఆ వరద వచ్చినప్పుడు చేసినటువంటి ఇంజనీరింగ్ చూస్తే మనకి ఇప్పటికీ కూడా గండిపేట దగ్గర నుంచి కింద చాదరఘాటు ఆ తర్వాత రామంతపూర్ వరకు కూడా కట్టినటువంటి బండ్స్ కనిపిస్తాయి. ఇందాక జీవన్ గారు చెప్పారు, ఆ కింద వ్యవస్థలో కత్రాలు అనేటటువంటివి ఎంత పనిచేస్తాయి అని. అంటే ఈ మొత్తం వ్యవస్థను పక్కన పెట్టేసి మొత్తం నగరంలో ఉండేటటువంటి మొత్తం దాన్ని ఒక రియల్ ఎస్టేట్ గా మార్చేసి ఆ రియల్ ఎస్టేట్ లో ఎక్కువ కాంక్రీట్ నిర్మాణాలను తీసుకొచ్చి ఈ రోజు మీరు మాకేం చెప్తున్నారు? మా చెవుల్లో పువ్వులు పెట్టాలని చూడకండి, ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టాలని చూడకండి. ఎవ్వరూ కూడా వినడానికి కానీ నమ్మడానికి కానీ సిద్ధంగా లేరు. మీరు ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వము దీనిని పునఃసమీక్షించాలి. మేము అనుమతులు తెచ్చేసుకున్నాము, మాకు అయిపోయింది అని అనటానికి లేదు. అనుమతులు తెచ్చుకున్న తర్వాత కూడా నందనవనం ప్రాజెక్టును ఆపిన చరిత్ర హైదరాబాద్ నగరానికి ప్రజలకు ఉన్నది. మొత్తం అనుమతులన్నీ తీసుకొచ్చిన తర్వాత కూడా మూసీ నది మీద తలపెట్టినటువంటి నందనవనం ప్రాజెక్టు ఆగటానికి ప్రజల
చైతన్యమే కారణం. ఇది తిరిగి పునరావృతం